హాయ్ సరస్వతి గారు బాగున్నారా? బాగున్నానండి. హాయ్. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. మాకు ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా? ఓకే మేడం. మూవీలో ఆఫర్ వస్తే ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడతారు? లైక్ లవ్, ఎమోషనల్, భక్తి ఆర్ ఫోక్ సాంగ్స్? నేను సంగీతం నేర్చుకోలేదు కాబట్టి ఫోక్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను మేడం. ఓకే, మా కోసం పాడండి, మా వ్యూవర్స్ కోసం కూడా. ఓకే. ఫోక్ సాంగ్‌లో బావ మరదల సాంగ్ ఎక్కువ అవే కదా యూస్ పోయేది మనకి. ఆ ఓకే. సాంగ్ పాడతాను. కోసేటి మీసాలోడు పిలగాడు గుచ్చేటి చూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోచినాడు సరిజోడు కుదిరినోడు మేనోడు బలిజోరు దారుంటాడు మస్కెట్టు సంటోలే ఊరించే బిస్కెట్టు బంగారు మస్తుంటాడు వాడు రింగులో జుట్టులో గింగిరాలు తిరిగిన మనసు బొంగారమై ముద్దు ముచ్చట దీర్ఘంగా వద్దకొస్తే చాలు అంకిట తానపు ఉంగరమై తన్లాడబడుతున్నదో పానం పెండ్లాడ జోరుతుందో కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో తన్లాడబడుతున్నదో పానం పెండ్లాడ జోరుతుందో కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో ఓలే 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 ఓలేయా ఓలే 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 ఓలేయా. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. మీ హస్బెండ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎందుకంటే పెళ్ళైంది కాబట్టి హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా బాగా కావాలి. సో చెప్పాలంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు నాన్నే మనకి హీరో. అవును. పెళ్ళైన తర్వాత హస్బెండే అన్ని. తండ్రితో పోల్చుకున్నాను నేను. అంటే నాకు అన్ని విషయాల్ని షేర్ చేసుకునే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టి మా నాన్న తర్వాత మా హస్బెండే. ఓకే. అమ్మా నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మా నాన్న గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే? ఒక్క వర్డ్లో అంటే మేడం ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళైతే అది ఎలా అయినా పెంచుతారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మ మా నాన్న కష్టపడిన తీరును గుర్తు తెచ్చుకుంటే మేము కరెక్ట్ వేలో వెళ్ళాలి. మేము ఎవరి దగ్గర చులకన కాకూడదు. మేము వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళ పేరుని నిలబెట్టాలి. అంత పద్ధతిగానే పెంచారు. ఓకే. మీ ముందు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 ఛాన్సెస్‌లో ఏ సెలెక్ట్ చేసుకుంటారు? సరిగమప, సూపర్ సింగర్. దేనికి వెళ్ళాలనుకుంటారు? 2 మంచి షోసే. ఓకే. ఏదైనా ఒకటి. వాళ్ళు నన్ను ఎవరు ఎక్కువ పిలిస్తే వాళ్ళ సైడే వెళ్తాను. ఓకే. సక్సెస్ అంటే మీ ఉద్దేశం ఏంటి? సక్సెస్ అంటే మేడం అది మనముగా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరో సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు నేను గెలుస్తాను అని కాకుండా మనం కష్టే ఫలి అంటే మనం కష్టపడితే దాని ఫలితం మనం అనుభవిస్తాము. సో మనం కష్టపడితే కంపల్సరీ సక్సెస్ వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు వస్తుందని నమ్ముతాను. ఒకరిని నెట్టి మనం పైకి వచ్చేది సక్సెస్ కాదు. మనంతటి మనం పైకి లేసేది సక్సెస్. ఓకే. జనాలకు మీ గురించి తెలియని ఏదైనా సీక్రెట్? నాకు ఇంగ్లీష్ రాదండి. రహస్యమైనది ఏదైనా మీ గురించి తెలియంది? రహస్యం అంటే మేడం ఎలా చెప్పాలి? ఏదైనా పని చేసింది, వింత పని చేసింది, సీక్రెట్ గా చేసింది, ఏదైనా మీ అమ్మ నాన్నలకు తెలియకుండా దొంగతనం చేసింది, అట్లా ఏదైనా సీక్రెట్స్ ఉంటాయి కదా? సీక్రెట్స్ అంటే మేడం అదే నాకు ఇంగ్లీష్ రాదని ఎదుటోళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తా. అదే సీక్రెట్. ఇప్పుడు ఇందాక ఆవిడ ఇంగ్లీష్ లిరిక్స్ ఇచ్చారు. అది ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఆవిడ దగ్గర పరువు పోకూడదు. ఏం చేయాలి అప్పుడు? ఇక చుట్టూ చూస్తున్నారు. సరేలే ఏదో అయితే వచ్చింది లేకపోతే లేదని కొంచెం అది ఏమంటారు మనం గుణించుకుంటాం కదా పదాలు. అట్లా ఓకే అని చెప్పేసి ఏదో పాడేసాను. నేను చాలా సాంగ్ మేడం ఇంగ్లీష్ లోనే తీసేస్తున్నారు లిరిక్స్. నేను చాలా సీక్రెట్స్ విన్నా కానీ ఈ సీక్రెట్ అయితే ఎప్పుడు వినలేదండి. అంటే ఎదుటి వాళ్ళకి అంత తెలియనివ్వను. ఓకే. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్? పప్పుని. పప్పు. ఆవకాయ పప్ప? పప్పు బాగా ఇష్టపడతాను. ఓకే. మా పిల్లలు కూడా అంతే. నాన్ వెజ్ జోలికి అంత పోము. ఎగ్ తప్ప చికెన్ మటన్ జోలికి పోము. ఓకే. మేము బ్రాహ్మిన్స్ కాదు కానీ కాపులం కానీ ఎక్కువగా నాన్ వెజ్ తినము. ఎందుకు అలవాట్లేదు. మీరు ఏ వంట బాగా చేస్తారు? చికెన్ ఫ్రై. చికెన్ తిన్నగానే చేస్తాను. మా వారికి అది ఇష్టం. ఆయన కోసం అన్న వండి పెడతాను. పిల్లలు మేము తినకపోయినా అతనికి చేస్తాను. మీ గోల్ ఏంటి? గోల్ అంటే ఏం లేదు మేడం. నాకా పెద్దగా చదువు ఇంగ్లీష్ రాదు. ఎక్కడికి వెళ్ళలేను. గోల్ అంటే ఏం లేదు. ఎవరైనా అవకాశం ఇస్తే ఏదైనా సాంగ్ పాడదామని. ఒకవేళ రాకపోయినా నాకు ఎలాగో భక్తి పాటలు వచ్చు కాబట్టి మా అన్నయ్య భజన మండలి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళలాగా ఏదైనా పాడదాము. ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే వెళ్ళి పాడొచ్చు. అంటే ఇప్పుడు మొన్న ఆరు తెలుగు వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చినట్టు
ఇట్లా రికార్డింగ్ సాంగ్స్ ఎవరైనా ఇస్తే పాడతాను. మనీ గురించి అయితే నేను ఎలాంటిది ఊహించను, అడగను గూడా. ఓకే. ఫ్రీగా వాడమన్నా ఎళ్లి పాడతాను. నాకు గుడ్ విల్ రావాలంతే. నా ఓకే. వాయిస్ వాళ్ళు గుర్తు ఉంచుకొని అంటే ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది అని వాళ్ళకి అనిపిచ్చి నాతో ఒక పాట పాడిపిస్తే ఓకే. ఓకే. చిన్నప్పుడు ఇది బాగా చేసుంటే మంచిగుండు అని మీకు ఏదనిపించింది? స్టడీ ఆర్ సింగింగ్? చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటే బావుండు అనిపిచ్చింది మేడం. అప్పుడు మేమున్న పొజిషన్‌లో చదివించలేని పొజిషన్‌లో నేనెళ్ళేది గూడా గవర్నమెంట్ స్కూల్‌కి. హ్మ్. జెడ్పీహెచ్ స్కూల్ అంటారు గదా! హ్మ్. మా ఊర్లో 5వ తరగతి వరకే ఉంది స్కూలు. ఓకే. పక్క స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. హ్మ్. అప్పుడు మాకు బస్ ఎక్కే స్తోమత గూడా తక్కువ. హ్మ్. పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాళ్ళము. అప్పుడు నేను చదువు మానేయడానికి రీజన్ గూడా మేడం మా అక్క వాళ్ళకి మ్యారేజ్ సెటిల్ అయ్యింది. ఇక కట్నాల గురించి తెలుసు కదా మీకు ఆడపిల్ల పెళ్ళిళ్ళంటే ఎలా ఉంటాయి. మా హ్మ్. నాన్న చాలా కష్టపడుతున్నారు. మా అన్నయ్య కూడా కష్టపడుతున్నారు. మా అన్నయ్య చదువుకున్నారు. అతను బాగా చదువుకున్నారు. కష్టపడుతున్నారు. సరే నేను మా అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత సమ్మర్‌లో హాలిడేస్ ఉంటాయి గదా మేడం! హ్మ్. పూర్తిగా చెప్పాలంటే నేను 10థ్ కూడా ఫినిష్ చేయలేదండి. 10థ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఓకే. 9థ్ అయిపోయినాక మామూలుగా ఇట్లా అన్నయ్యకి పెళ్ళయింది. సిటీకి ఒకసారి సమ్మర్ హాలిడేస్ కదా! అని వద్దామని వచ్చాను. ఇక అక్కడున్న ఫైనాన్షియల్ పొజిషన్ అంతా చూసి నేనెందుకు ఖాళీగా ఉండాలని ఆ 2 మంత్స్‌లో గూడా పక్కన ఒక అక్క కంపెనీకి వెళ్తే అన్నపూర్ణ కంపెనీ బాలనగర్‌లో ఉండేది మేడం. ఆ కంపెనీకి డ్యూటీకి వెళ్ళేదాన్ని. అప్పట్లో నాకు 3000 సాలరీ వచ్చేది. హ్మ్. 2006 అప్పట్లో 3000 సాలరీ వచ్చేది. అలాగా అందులో ఒక 5 ఇయర్స్ డ్యూటీ చేశాను. అన్నయ్య, వదిన దగ్గర ఉంటూనే. హ్మ్. అన్నయ్య, వదిన వాళ్ళ ఇంట్లోనే ఉంటూ డ్యూటీ చేసి సగం అమౌంట్ అన్నయ్య వాళ్ళకిచ్చేదాన్ని. సగం అమౌంట్ అమ్మ వాళ్ళకి పంపించేదాన్ని. ఇక నాకు మా అక్క వాళ్ళు బాగా ఇష్టం గాబట్టి, వాళ్ళకి పండగ మాకు సంక్రాంతి పండగంటే బాగా ఇష్టం మేడం. మా ఆంధ్రాలో అది చేస్తారు. మేమెప్పుడు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా సంక్రాంతికి కంపల్సరీ ఎంత లేని వాళ్ళైనా బట్టలు కొనుక్కోవాలి. ఓకే. ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి మా అక్క వాళ్ళకి ఒకే రకం శారీస్ హ్మ్. 3 కలర్లు వేరు ఒకే రకం శారీస్ తీసుకెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ మా చిన్న చెల్లి తెచ్చింది అని ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పుకుంటుంటే అది నా స్వీట్ మెమరీ మేడం. ఓకే. అట్లా నేను దాచుకున్న ఒక రూ. 1000 ఉన్న ఆ రూ. 1000లో మా అక్క వాళ్ళకి బట్టలు పట్టుకెళ్ళేదాన్ని. ఓకే. అది ఇప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతగా నాకిప్పుడు పెడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. నాకు చిన్న చిన్న పిల్లలు అంటే మా పొజిషన్ బాలేదని కాదు. మా వారు కష్టపడతారు బానే ఉంది. అయినా చిన్న పిల్లలుంటే ఖర్చులుంటాయి అన్నట్టుగా వాళ్ళు నాకిప్పుడు చూస్తారు. హ్మ్. సిస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఏ సిస్టర్‌తో మీకు బాండింగ్ ఎక్కువ? ఏ సిస్టర్‌తో క్లోజ్‌గా ఉంటారు? నాకంటే ముందు పుట్టిన అక్క పేరు లక్ష్మి. నా ఓకే. పేరు సరస్వతి. హ్మ్. ఆ అక్క అంటే నాకు బాగా ఇష్టమండి. అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు. మా అన్నయ్య, ఆ అక్క వాళ్ళని కొంచెం గౌరవంగా పెద్దవాళ్ళన్నట్టు గౌరవంగా భయపడుతూ మాట్లాడతాను వాళ్ళతో ఏదైనా హ్మ్. మాట్లాడితే. ఈ అక్క అంటే నాకు ఫ్రెండ్లీగా నాకంటే 1 ఇయరే పెద్దది కాబట్టి ఫ్రెండ్లీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. కష్టం, సుఖం అన్నీ తను నాకు చెప్తాది. నేను తనకు చెప్తాను. ఏదైనా బాధ ఉంటే కూడా నేను ఎక్కువ అమ్మ తర్వాత ఈ అక్కతోనే ఎక్కువ షేర్ చేసుకుంటాను. ఓకే. మీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఫేవరెట్ సాంగ్ అంటే మేడం ఎక్కువ మనకి ఆహ్, లిరిక్స్ అంటే హార్ట్‌కి టచ్ అయ్యేలా ఉన్న సాంగ్ బాగా ఇష్టం మేడం. ఓకే. అది ఎక్కువగా హస్బెండ్స్‌ని ఆ! ఆహ్, మామ అని జెప్పేసి పిలిసే కొంచెం ఉంటాయి గదా! ఓకే. మనకి 'అంత ఇష్టం ఏందయ్య' సాంగ్ మీరు ఇనే ఉంటారు. ఓకే. చిత్రమ్మ గారు పాడారు 'భీమ్లా నాయక్' మూవీ. హ్మ్. మా ఆ! కోసం పాడండి ఓకే ఒకసారి. మేడం. అది బాగా ఇష్టమైన సాంగ్ అది మా వారికి ఇష్టం. నాకు కూడా ఇష్టం. ఓకే. లాస్ట్‌లీ ఫ్యాన్స్ కోసం ఏం జెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే? నేను ప్రొఫెషనల్ సింగర్‌ని కాదండి. నేను పాడే సాంగ్స్‌లో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఒకవేళ నా వాయిస్ బావుండి, నేను మంచిగా పాడుతున్నానని మీకు అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళైతే గనక ఏదన్నా అవకాశం ఇస్తే ఇవ్వండి. మనీ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఫ్రీగానే పాడుతాను. మంచి నేమొస్తే చాలు. ఓకే. మా వ్యూవర్స్ కోసం ఒక లాస్ట్ సాంగ్. చంటి పిల్లలుంటారు గదా మేడం! ఎప్పుడైనా హ్మ్. ఒక అబ్బాయి మనకి కనపడకపోతే ఆ తల్లి ఎంత బాధపడతదనేది ఓకే. దాని గురించి ఒక చిన్న సాంగు. హ్మ్. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబిలమ్మ తెల్లని మల్లేలమ్మ విరబూసిన జాజి కొమ్మ నా కొడుకు యాడన్నా కనిపించిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా ఓకే. చాలా బాగా పాడారండి. థ్యాంక్ థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.